మన తలైవర్ 171 సంబంధించి టైటిల్ ట్రీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇది 171 మన లోకేష్ కనకరాజు గారి మూవీస్లో ఉంటుందో ఉండదో అనేది చాలామంది ఉండే, అంటే అది అప్పుడు మనకు పోస్టర్ రిలీజ్ చేయగానే. ఇప్పుడైతే మనకు ఫుల్లీ క్లారిటీ అయిపోయింది, ఈ మూవీ కూడా మనకు లోకేష్ కనకరాజు గారి యూనివర్సిటీలో ఉంటుంది. సో ఓవరాల్గా ఈ టీజర్ అంటే టైటిల్ టీజర్ ఎలా ఉంది భయ్యా అంటే, ఈ కూలీ అనే టైటిల్ మాత్రం ఓకే బాగానే ఉంది, కానీ నాకు నచ్చని కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అంటే అవి కూడా మనం ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం లోకేష్ కనకరాజు గారి మూవీస్ కొన్ని మాట్లాడుకుందాం. ఖైదీ ఫిలిం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ ఫిలిం గురించి మాట్లాడితే ఇవి టీజర్లు చాలా బాగుండే, అంటే మీకు తెలియంది కాదు, అంటే ఒక్కొక్క టీజర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో దాంట్లో అయితే ఒక ఏజెంట్ వేలో మనకు కనిపిస్తాడు, సో మన కమల్ హాసన్ గారు. దీంట్లో అయితే మొత్తం ఒక డ్రగ్స్ బిజినెస్, అది కూడా చాక్లెట్స్లో ఇన్వాల్వ్ చేసి అండ్ అలా వీడియోస్లో చూపెట్టిళ్ళు. కానీ మనకు లియో ఫిలిం అనేది అంతలా కొంచెం అటు ఇటు అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో ఎనీవేస్, కానీ ఆ మూవీలో నాకు నచ్చిన ఏమేమి ఉంటాయంటే కొంచెం ఇంగ్లీష్ స్వాంగ్ బాగుంటుంది భయ్య. అనిరుద్ధ్ గారు కొట్టిన బీజం మాత్రం చాలా అద్భుతం అనిపిస్తుంది. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్డ్ స్మగ్లింగ్ రైప్లో అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనం రజనీకాంత్ గారు అంటే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారా, లేకపోతే అంటే అక్కడ గోల్డ్కి సంబంధించి విలన్స్ చూస్తున్నట్టయితే మన రజనీకాంత్ గారు వచ్చి వాళ్ళని కొట్టడము, అంటే దొంగతనం చేస్తున్నారు ఏందో అనేది మనము చూద్దాం. మనకు ఇంకా వచ్చే అప్డేట్స్లో మన కూలీకి సంబంధించి అంటే కూలీ అనే మూవీ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే దాంట్లో తెలుస్తుంది. కానీ దీంట్లో నాకు నచ్చింది ఏమేమి ఉన్నాయంటే భయ్య, ఫస్ట్ ఈ బ్లాక్ అండ్ మొత్తం బ్లాక్లో చూపెట్టిల్లు మనకు ఎటువంటి కలర్ వేరియేషన్లో కాకుండా జస్ట్ ఒక గోల్డ్ మాత్రమే గోల్డ్ టైప్లో కనిపించేటట్టు చూపెట్టే స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతం అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ అందుకు స్పాంగ్ కానీ ఎంట్రీ సీన్ కానీ, అండ్ అదే కాదు లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ, అది మాత్రం మోసం. కానీ రాగానే తాతలు ముత్తాతలు అనుకున్న డైలాగు అంతలా డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదనిపించింది. ఏదో నార్మల్ వేలో సైలెంట్లో ఉండి లాస్ట్లో ఒక డైలాగ్ కొడితే అయిపోతుండే, అది కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా అన్నట్టు ఉంటుండే అన్నట్టు అనిపించింది. కొన్ని ఎనీవేస్ ఓకే, ఇట్స్ ఓకే అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నాకు నచ్చని పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే, లేదు కదా బాగా డైలాగులు యాడ్ చేసిన టైటిల్ టీజర్లో ఉన్నాయని, అది కొంచెం అన్కన్వీనియంట్గా అనిపించింది, అది అంతా ఉండకపోయేది అనిపించింది. ఇంకొకటి ఏమున్నదంటే మూవీలో బీజిఎం, అంటే ఈ టైటిల్ టీజర్లో బీజిఎం అనేది నాకు అంతలా ఎక్కలేదు భయ్య, అదొకటి. అండ్ అంతే, ఇక ఒక యాంగిల్ అయితే చాలా బాగా అనిపించింది. కెమెరా యాంగిల్ ఇలా ఫైట్ సీన్లో కొంచెము ఆ విలన్ని ఇలా పడేయడం అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తుందా. సో అది కొంచెం బాగా అనిపించింది నాకు, అంటే మిగతా దాన్ని పోలుస్తూ అని అంటలేను, జస్ట్ అది కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇక ఈ గోల్డ్ స్మగ్లింగ్ గురించి ఏ విధంగా ఉంటుందో మూవీ అనేది మనము వచ్చే అప్డేట్స్లో చూద్దాం. అండ్ మన లోకేష్ కనకరాజు గారి మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. సో రజనీకాంత్ గారిని ఒక వేరే లెవెల్లో చూపెట్టబోతున్నానని అయితే అర్థమవుతుంది. ఇక గెటప్ మాత్రం అదిరిపోయింది మన రజనీకాంత్ గారి. ఓవరాల్గా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. జస్ట్ వెయిటింగ్ ఫర్ కూలీ ఫిలిం. అండ్ ఇదనమాట, వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.